బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ అండి, ఇప్పుడే లైన్ మ్యాన్ అనే సినిమా చూసాము. సినిమా అయితే సూపర్ ఉందండి. ఒక మంచి కంటెంట్ తో ఈ సినిమా తీశారు. ఒక చిన్నప్పుడు మేము మమ్మ వాళ్ళ ఊర్లో వెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చిన్నప్పుడు కరెంట్ లేనప్పుడు ఇలా అందరు కూర్చోవడం, ముచ్చట్లు ఆడుకోవడం, అలా ఆడుకోవడం, పిల్లల్లాగా ఆడుకోవడం చాలా బాగుంది. ఒకప్పుడు ఫోన్లు కూడా ఉండేటివి కాదు. చాలా బాగా అదే కాన్సెప్ట్ తో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి సినిమా వచ్చిందంటే చాలా బాగా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అలాగే విలేజ్లో అందరికి మంచిగా వచ్చి గెదర్ అయ్యి ఒక కాన్సెప్ట్ తోటి పిచ్చుకలతోటి అంతకుముందు పిచ్చుకలకు ఈ పక్షులు అనేది మనకి చాలా అప్పుడు వినిపించేది. ఇప్పుడు అలాంటి చూడడానికి కూడా ఎక్కడా లేదు. అది పిల్లల కోసం చూసే అంత కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీతో వచ్చి చూడండి. రియల్ స్టోరీ భయ్య, సినిమా అయితే చాలా బాగుంది. మనం ఒకప్పుడు కరెంట్ లేకపోతే ఇప్పుడు 5 నిమిషాలు కరెంట్ లేకపోతే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఒకప్పుడు కాలంలో కరెంట్ లేనప్పుడు అది ఎంత బాగా ఎంజాయ్ చేస్తారనేది ఇప్పుడు చూపించారు. ఇప్పుడు అలాంటి రోజులు రావట్లేదు. అలాంటి రోజులు వస్తాయని మళ్ళీ మనం అనుకుంటున్నాం. సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చాలా బాగుంది. సాంగ్స్ కూడా లాస్ట్ లో ఎమోషనల్ చాలా బాగుంది. లాస్ట్ లో ఎమోషనల్ సాంగ్ చాలా బాగా తీశారు. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో డైరెక్షన్ అయితే ఉంది. అంటే వాళ్ళు ఏం చూపించాలి అనుకున్నారో అది క్లియర్గా అయితే చూపించడం జరిగింది. ఈ సినిమాలో వాళ్ళు చూపించిన విధానం కానీ, మనం ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిన విధానం కానీ నాకైతే చాలా కొత్తగా అనిపించింది. దాంట్లోకి మన మనసులోకి చొచ్చుకుపోవాలని ట్రై చేస్తారు. కానీ ఈ సినిమా మాత్రం ఆ ఫీల్ అయితే చాలా బాగా అనిపించింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అసలు. ఎందుకంటే మా పాత రోజుల్లో కరెంట్ లేకపోయినప్పుడు అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం ఇలా చాలా ఉండేవి. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కడ అవి లేవు. అమ్మా నాన్న అదే కలిసి అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఫోన్ టు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. అలాంటి రోజులు బాగుండేవి. అవి మళ్ళీ రావని నాకు అనిపించింది థియేటర్లో. నేనైతే ఎంజాయ్ చేశాను. బట్ థియేటర్కి రండి, ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసారనే ఫీలింగ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. సో హాయ్ బ్రో, ఇవాళ వచ్చేసరికి లైన్ మ్యాన్ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అయింది. ఇక్కడ ఐమాక్స్లో చూసినా అన్నమాట. సో మూవీ ఏంది అసలు కాన్సెప్ట్ ఏంటంటే భయ్ సింపుల్గా ఏం లేదు. మనము ఇప్పటి కాలంలో పక్షుల గురించి చిన్న చిన్న జీవిలు ఉంటాయి, అంటే లైక్ చీమలు, పిచ్చుకలు, అవన్నిటి గురించి కూడా లెక్క చేస్తలేం. ఈమె ఒక కాన్సెప్ట్ అదే. ఒక ఆమె దేవుడమ్మ, ఒక ఆమె ఎంతో మందికి ఫుడ్ చేస్తుంది అన్నమాట, డెలివరీ చేస్తుంది ఒక ఊర్లో. ఆమెకు సంబంధం, ఆమె ఎంతమందికి సేవ చేసిందో 100 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకునే టైంలో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ పిచ్చుకల గూడులో ఉన్న గుడ్డుకు సంబంధించింది. ఆ ట్విస్ట్ ఏంది అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. సో సింపుల్ చెప్పుకోవాలంటే ఏం లేదు, ఆ గుడ్లు ఏవైతేనే కాపాడిరా లేరా ఏందనేసి ఆ ఎండింగ్లో వచ్చే ఎమోషన్, అది మెయిన్ కోర్ కాన్సెప్ట్. కమింగ్ టు క్యారెక్టర్స్ చూసుకుంటే పోయి మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ అవుతుందో చాలా బాగా, అంటే చాలా బాగా చేసారు. స్టోరీ అండ్ ఎడిటింగ్, నాకైతే ఇక్కడ ఎడిటింగ్ స్టైల్ చాలా నచ్చింది. ఎడిటింగ్ స్టైల్, కట్స్ అండ్ స్టోరీ చెప్పే విధానం కూడా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా దీనికి ఇంకో మంచి విషయం ఏంటంటే మనము ఎలక్ట్రిసిటీకి లేకపోతే డిజిటల్ లైఫ్కి చాలా అడిక్ట్ అయిపోతున్నాం. సో అలా అడిక్ట్ కాకుండా ఈ మూవీలో మనకి న్యాచురల్గా ఉండేటట్టు, పాత ఓల్డ్ స్టైల్కి వెళ్ళేటట్టు, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఎమోషన్స్ ఎట్లా ఉండాలనే దాని మీద ఒక మంచి కాన్సెప్ట్ అయితే చూపించారు అన్నమాట ఈ మూవీలో. కంప్లీట్గా చెప్పుకోవాలంటే భయ్ దీంట్లో వల్గారిటీ లేదు, న్యూడిటీ లేదు, ఏం లేదు. ఫ్యామిలీతోన వచ్చి చూడొచ్చు అనమాట భయ్. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతోనైతే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. లైన్ మ్యాన్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఒక టైంలో మనం ఒక ఇంట్లో లైట్ లేకపోతే మనం ఎంత బాధపడతాం. ఒక దీపం పెట్టుకొని చదువుకోవడం కానీ, ఒక స్కూల్ పోయినా మనం ఒక చిన్నప్పుడు ఇలా మనకు అలాంటి సినిమా చూస్తే ఇది గుర్తొస్తుంది. నిజంగా చెప్తున్నా హార్ట్ టచింగ్ ఉంది. ఇలాంటి సినిమా చేయడం అనేది మామూలు మాట కదా. నిజంగా చెప్తున్నా చాలా గర్స్ ఉండాలి. మనకి ఏడిపించేసిన సినిమా చూసి మాత్రం ఏడ్చిన మన. ఎందుకంటే ఒక లైట్ మ్యాన్ అంటే మనము ఎంత కరెంటు లేని వాళ్ళు ఎంత బాధపడతారు, లేని వాళ్ళు ఒక గుడిసెలలో ఉండి వాళ్ళకి దీపాలు పెట్టుకొని చూడడం కానీ, అంటే మనకు ఒక్కొక్క సీన్ చూస్తుంటే హార్ట్ టచింగ్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా ఈ సినిమా నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఇంత బాగా తీస్తాం మేము ఊహించుకోవాలి. మన సూపర్ చేసిన సినిమా మాత్రం, కథ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఇలాంటి సినిమా మనం ఎంకరేజ్ చేయాలి. ఏదో సినిమా మనకు ఒక సైన్స్కి ఎంత ఇంట్రెస్ట్ ఇష్టం, మనకు లైట్ మ్యాన్ అనే ఒక సినిమా కూడా మనం ఈ ఒక చరిత్రలో నిలిచిపోతుంది సినిమా. ఆల్ ద బెస్ట్ చెప్పాలి. ఆల్ ద బెస్ట్ టీమ్కి, ఒక డైరెక్టర్ కానీ, హీరో గారికి. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇదే చెప్తున్నా, ఇది ఒక సినిమా తీయడం విచిత్రం కానీ, ఒక క్యారెక్టర్ తగ్గట్టు ఒక హీరో కూడా చాలా కష్టపడ్డాడు. డైరెక్టర్ కూడా ఆ టైటిల్ తగ్గట్టు కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఒక మెసేజ్, ఒక లైట్ మ్యాన్ అంటే ఒక టైంలో లైట్ లేదు కాబట్టి ఒక లైట్ ఉంటే దానికి ఎంత విలువ ఉంటుంది, లైట్ లేకపోతే ఎంత వాల్యూ ఉంటుందో అని ఒక మెసేజ్ ఇచ్చిరు. ఈ సినిమా తగ్గట్టు చాలా బాగా తీసిరు. సూపర్ ఉంది. ఆల్ ద బెస్ట్. లైన్ మ్యాన్ సినిమా చూశానండి నేను. చాలా బాగుంది. అంటే కరెంటు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కరెంటు లేకపోతే ఎలా ఉంటుంది, ఆ ఒక చిన్న విషయాన్ని పట్టుకొని చాలా చక్కగా నీట్గా
ఎలా చెప్పాలంటే ఒక ప్రాణం భూమి మీదకి వస్తుందంటే భూమి మీద మనతో పాటు ఎంతోమంది జీవులు బతకాలి అన్న ఉద్దేశంతో ఈ లైన్ తీసుకున్నాడు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అసలు చూస్తున్నంత స్క్రీన్ పై అలాగే చూస్తూ ఉండాల్సి వస్తుంది, అంత బాగా చేశాడు సినిమా. నాకు తెలిసి సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే అంత చిన్న లైన్ తీసుకొని, చిన్న లైన్ కాదు, అది ఒక చెప్పాల్సిన విషయమే, జనాలకి చెప్పాల్సిన విషయమే. ఎందువల్ల ఏంటి వల్ల అని చెప్పేసి కొన్ని రిలేషన్స్ కొన్ని పాడవుతున్నాయి కాబట్టి దానికోసం ఇది చెప్పాల్సిన విషయం చెప్పాడు. ఆ లైన్ సూపర్ డూపర్ హిట్ అని చెప్తాం. ఒక డైరెక్టర్ తీసుకున్న లైన్ ఏదైతే ఉందో సూపర్ డూపర్ హిట్ అని చెప్తాం, ఎందుకంటే అంత బాగా చేశాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.